హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులందరికీ ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ కి మాత్రం మామూలుగా ఉండదు. అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధిస్తూ ఏ సినిమా తీసినా గానీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్నాడు బాలయ్య. అయితే ఇవంతా కాకుండా ఈయన చేసే రాజకీయ పరంగా కూడా మంచి విజయాలే అందుకుంటున్నాడు. మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి ఎమ్మెల్యే కూడా నించున్నాడు అనమాట. అయితే ఇటు రాజకీయ పరంగా విజయాన్ని సాధిస్తుండు, అటు సినిమాల పరంగా కూడా మంచి విజయాలనే సాధిస్తుండు బాలయ్య. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు అయితే ప్రకటించలేదు, కానీ రాజకీయాల నుంచి కొంచెం పక్కకి వచ్చినాక ఇప్పుడు ఇంకో సినిమా అనౌన్స్ చేయబోతున్నాడు బాలయ్య. అది కూడా బాబీ దర్శకత్వంలో రాబోయే సినిమా అన్నమాట. ఇంకా బాలయ్య బాబీ దర్శకత్వంలో వచ్చే సినిమా కోసం అని చెప్పేసి మంచిగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఎట్లుండబోతుందా అని చెప్పి ఆసక్తి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ ముచ్చట్లన్నీ పక్కన పెడితే హీరో అంటే మన బాలయ్య పవర్ఫుల్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసు. ఎంత ఘాటుగా ఉంటాడో కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆ ఘాటు హీరోకి ఘాటు విలన్ కావాలిగా మరి. అందుకనే మన అనిమల్ ఫేమ్ ఉన్న మంచి హీరోగా విలన్ అయిన ఒక విలన్ ని ఈ సినిమాలో పెట్టబోతున్నారు. అదేనండి మన బాబీ డియోల్ అనమాట. ఈ సినిమాలో విలన్ గా కూడా కనిపించబోతుండు. అయితే ఇప్పుడు బాలయ్య గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండు. కంగువా సినిమా అంటే తమిళ్లో వస్తున్న కంగువా సినిమాలో ఈయన విలన్ గా చేస్తుండ అనమాట. ఈ సినిమాకి హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా కోసం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడినప్పుడు బాలయ్య గురించి బాబీ డియోల్ కొన్ని విషయాలు బయటకి చెప్పిండు అనమాట. గవే ఏంది అంటే షూటింగ్ లా లేట్ అయినా కానీ, షూటింగ్ లేట్గా వచ్చినా కానీ, ఇవన్నీ చేసినా కానీ బాలయ్య మంచిగా ఉంటాడు, అందరితో సరదాగా ఉంటాడు, కలిసిమెలిసి ఉంటాడు అనుకుంటా చెప్పుకొచ్చిండు అనమాట మన బాబీ డియోల్. ఇంకా విలన్ గా ఆయనకైతే ఇంకా లైఫ్ అయితే మంచిగానే ఉంది. ఒకానొకప్పుడు బాలీవుడ్లో మంచి హీరోగా నటించినప్పటికీ కూడా కొన్నాళ్ళుగా సినిమా అవకాశాలు లేక సినిమాలు మానేద్దాం అనుకున్న బాబీ డియోల్కి తెలుగులో మన సందీప్ రెడ్డి ఇవ్వంగా మంచి ఛాన్స్ ఇచ్చి ఇక ఆయనని వేరే స్థాయిలో పాన్ ఇండియన్ లెవెల్లో నుంచోబెట్టిండు అనమాట. ఇక బాబీ డియోల్కి తిరుగులేదు అనే స్థాయికి ఇప్పుడు ఆయన ఎదిగిండు కూడా. ఇప్పుడు ఏ సినిమాలో విలన్ గా చూసినా కానీ బాబీ డియోల్కి ఒక స్పెషల్ పాత్ర కూడా ఉంది. ఇక ఈయన విలనిజం పక్కన పెడితే ఇక బాలకృష్ణ గురించి చెప్పిన మాటలు మాత్రం ఫ్యాన్స్ అందరినీ కూడా మెప్పించే విధంగా అనిపించినాయి అనమాట. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా ఎట్లుండబోతుందా అని అనుకుంటారా? అయితే మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.